హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం బ్లూ బాక్స్ యానిమే ఎపిసోడ్ 24ని ఇంకా 25 అయితే మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ ఈ రెండు ఎపిసోడ్స్తో కంప్లీట్ సీజన్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ అయిపోయినట్లు గైస్. అండ్ సీజన్ 2 అనేది అక్టోబర్ 4th అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నేను సీజన్ 2కి సంబంధించి ఒక 3 ఎపిసోడ్కి సరిపడేంత మాంగా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసి రెడీ పెట్టుకున్నా. సో ఎవరికైనా సీజన్ 2లోని ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ కావాలి అనుకుంటే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో వీ వాంట్ పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ ఎలాగో ఇప్పుడు 17 ఎపిసోడ్ నుంచి 25 ఎపిసోడ్స్ వరకు కంప్లీట్ ఈ 8 ఎపిసోడ్స్ని కంబైన్ చేసి ఒక మూవీ వర్షన్ దింపుతాం కదా. సో దానికి అటాచ్ చేసి మనకి సీజన్ 2లోని ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో అలా చేయలేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హీనా పాప టైకీ గారిని చూసి వెంటనే తనతో మాట్లాడదాం అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్లోనే మన టైకీ గారు మాత్రం చిన్నెట్స్ వైపు చూస్తూ తనకు లైన్ ఇస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన హీనా పాప ఏం చేయలేక సైలెంట్గా అలా చూస్తూనే ఉంటుంది. ఇంకా అప్పుడే మనకి హీనా యొక్క నిన్న రాత్రి ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. యాక్చువల్గా నిన్న రాత్రి మన టైకీ గడి ఎలాగైతే చిన్నెట్స్ కోసం ఆ కొండల్లోకి వెళ్ళాడో అలాగే మన హీనా పాప కూడా టైకీ గన్ కోసం మొత్తం ఆ హోటల్ చుట్టూరంతా కూడా వెతుకుతూ ఉంటుంది అర్ధరాత్రి 11 వరకు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడే తను తిరుగుతూ ఉండగా ఫైనల్గా తనకి టైకీ గేడ్ కనపడతాడు విత్ చిన్నెట్స్ పాపతో. ఇంకా అలా వాళ్ళిద్దరూ బాయ్ చెప్పుకోవడానికి చూసి ఒక్కసారి మన హీనా పాప బ్రోక్ అయినా సరే బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో దాన్ని గుర్తు తెచ్చుకొని అయినా ఎందుకని నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, యాక్చువల్గా ఆల్రెడీ టైకీ గన్కి చిన్నెట్స్ అంటే ఇష్టం, వాన్ లవ్ వాడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను కూడా నా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి కదా అని చెప్పి వెంటనే లాడ్జ్కి వెళ్ళి ఆయన కొన్ని తినడానికి స్నాక్స్ తీసుకొని తను బయటకు వస్తూ ఉండగా ఇంకా అప్పుడే తన ఫ్రెండ్స్ అంతా కూడా ఎక్కడికి ఇవన్నీ అనడంతో ఇంకా అప్పుడే మన హీనా పాప కూడా ఫ్రెండ్కి ఇవ్వాలన్నట్లు అవన్నీ తీసుకొని మన టైకీ అంతాకు వస్తూ ఉంటుంది. అప్పుడే హీనా పాపకి మన టైకీకి ప్రపోజ్ చేయడం, ఆ తర్వాత మన టైకీ ఇంకా హీనా ఒకప్పటి నుంచి బాగా ఎంజాయ్ చేయడం అండ్ వీళ్ళిద్దరూ కలిసి తిరగడం, వీళ్ళిద్దరూ డ్రామా ప్లే చేయడం, ఇలా ఎన్నో మెమరీస్ తనకు ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఇంకా వాటిని గుర్తు తెచ్చుకున్న మన హీనా పాప కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళు ఏదైతే కల్చరల్ ఫెస్టివల్కి ముందర రిహార్సల్స్ అప్పుడు మన హీనా పాప టైకీని కిస్ చేస్తావని అడిగింటుందో ఆ సిచ్యువేషన్స్ని గుర్తు తెచ్చుకుని మన హీనా పాప అసలు ఆ రోజు నేను అలా ఎందుకు అడిగానో నాకు ఇప్పటికీ కూడా గుర్తు రావడం లేదు. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత మేము స్టేజ్లో పర్ఫార్మెన్స్ చేసినప్పుడు నా మీద ఆ బాల్ పడుతున్నప్పుడు టైకీ గడు నన్ను సేవ్ చేయడానికి వచ్చాడు. ఇన్ఫాక్ట్ అప్పుడైనా సరే టైకీ గడు నన్ను కిస్ చేసింటే బాగుండని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది అని చెప్పి హీనా పాప అనుకుంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది టైకీ గడు హీనా పాప కిస్ చేయలేదు, ఇదైతే కన్ఫర్మ్ చేసుకోండి. మన టైకీ గడు నిప్పు, కాజియా గాని మాదిరి కకృతి నా కొడుకైతే అసలు కాదు. మన టైకీ గాని కంటూ ఒక క్యారెక్టర్ ఉంది. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు. ఓకే, నో బ్యాక్ టు ది స్టోరీ. ఇంకప్పుడే మన హీనా పాప కూడా ఏదైతే కల్చరల్ ఫెస్టివల్ తర్వాత అందరూ కూడా వీళ్ళిద్దరికి రూమర్స్ స్ప్రెడ్ చేశారో టైకీ గడ్ ఆ రూమర్స్ గురించి బాధపడుతూ ఉంటే ఇంకొక సైడ్ మన హీనా మాత్రం ఫస్ట్లో ఆ రూమర్స్కి నెగిటివ్గా రియాక్ట్ అయినా సరే తనకు కూడా మనసులో సంతోషం అయితే కలుగుతుంటుంది. ఎందుకంటే తనకు కూడా కావాల్సినది ఇదే. ఎందుకంటే మన హీనా పాప టైకీ గడ్ చిన్నప్పటి నుంచి కలిసే తిరిగారు అండ్ కలిసే ఆడుకున్నారు, కలిసే పెరిగారు. ఇన్ఫాక్ట్ ఒకప్పటి నుంచి కూడా వీళ్ళ బాండింగ్ అనేది ఎంతో బాగుంది. అండ్ ఇప్పటికీ కూడా టైకీ గానికి ఇంకా హీనా కలిసి ఉన్న ఫోటోలు దాదాపు 1 టన్ను ఫోటోలు మన హీనా మొబైల్లో ఉన్నాయని చెప్పి హీనా పాప ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకలా మన హీనా పాప టైకీ తాకు వస్తుంది అండ్ వెంటనే టైకీ గడు తన కోసం ఫుడ్ తెచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇంకలా మన హీనా పాప జుట్టులో ఒక ఆకు ఉండడంతో వెంటనే తనని సర్వ్ చేసుకోమంటాడు. కానీ బట్ హీనా పాపకు మాత్రం అది చేత కాదు. ఇంక వెంటనే టైకీ గడు తనకు హెల్ప్ చేస్తాడు. బట్ ఈ గ్యాప్లోనే హీనాకి మన టైకీ గడు ఇంతలా తనకు హెల్ప్ చేయడం అండ్ ఇంత దగ్గరగా రావడంతో ఇంకొకసారిగా మన పాపకు ఫీలింగ్స్ వస్తాయి. ఇంకప్పుడే హీనా పాప కూడా ఏరా దగ్గరికి వస్తున్నావు ఫీలింగ్స్ వస్తున్నాయి అనడంతో ఇంక వెంటనే టైకీ గడు కూడా వస్తే దొంగముండ ప్రతిసారి అదేనా, అసలు నేను వేరే దాని గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి అలా ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటాడని చూసి మన అయామే పాప కూడా ఓ వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతున్నారు, ఇన్ఫాక్ట్ నా ప్లాన్ ఫలిస్తుంది అని చెప్పి మన అయామే పాప సంతోషపడుతూ ఉంటుంది. కానీ బట్ ఈ గ్యాప్లోనే కియో గడు అసలు ఎందుకని మీరు వాళ్ళిద్దరితో ఆడుకుంటున్నారు అనడంతో ఇంకా ఆ మాటలిన మన అయామే పాప ఏంటి నేను ఆడుకుంటున్నా, ఇన్ఫాక్ట్ నీకు తెలియదు అనుకుంటా, నేనే వాళ్ళిద్దరిని కలపడానికి ఇంతగా ట్రై చేస్తున్నాను అనడంతో ఇంకా ఆ మాటలిన కియో గడు కూడా అవునా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళిద్దరూ కలవరంటాడు. ఇంకా ఆ మాటలు నా అయ్యమే పాప తొక్కేం కాదు నీకేం తెలుసు చూస్తూ ఉండు, ఈ ట్రైనింగ్ క్యాంప్ అయిపోయే లోపల నేను ఖచ్చితంగా వాళ్ళిద్దరిని లవ్లో పడేస్తానడంతో ఇంకా అప్పుడే మన కియో గడు కూడా ఓకే వాళ్ళ గురించి పక్కన పెట్టండి, అసలు మీకు ప్రేమ గురించి ఏమని తెలుసో, ఇంతవరకు మీరు ఒక్కరితో కూడా కొన్నాళ్ళు కూడా కలిసి ప్రేమలో ఉండింది లేదో, జస్ట్ మీరు వాళ్ళందరినీ కూడా టైం పాస్కి వాడుకున్నారు, ఇప్పుడు చెప్పండి మీకు లవ్ గురించి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉంది అనడంతో ఇంకా ఆ మాటలను మన
అయామే పాపకి పిచ్చ కోపం వస్తుంది. అరే చెత్త నా కొడక, 4 కన్నులు నా కొడక, నన్ను ప్రశ్నించేదానికంటే ముందర నువ్వు ఒక సింగిల్ సింతకే కానివి, నీకు లవర్ గురించి ఏం తెలుస్తుంది అని ప్రేమ గురించి ఎలా తెలుస్తుంది, ముందు ఇక్కడ నుంచి దొబ్బయ్య అంటుంది. ఇంకా మన కియోగాడు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది ఆ రోజు నైట్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ వెంటనే క్యాంప్ ఫైర్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంక అందరూ ట్రైనింగ్ క్యాంప్ లో క్యాంప్ ఫైర్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మన అయామే పాప కియోగాని చూసి తనని ఎక్కిరిస్తుంది. ఇంకా అప్పుడే కియోగాడు కూడా అసలు దీనికి ఏంది సడన్గా నన్ను తిట్టుకుంటుంది అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన అయామే పాప కూడా ఈ తొక్కలో 4 కన్నులు నాకు లవ్ గురించి నేర్పిస్తున్నాడా. ఒకవేళ వాడు అన్నట్లు నిజమైనా సరే నాకు ప్రేమ గురించి ఏమీ తెలియదు. ఇన్ఫాక్ట్ నా సిస్టర్ ఒకప్పటి నుంచి ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుంది, కానీ నాకు అలా కాదు. బహుశా నాకు ప్రేమ గురించి తెలియదు అనుకుంటా, అయినా ఏం పర్లేదు, నాకు మాత్రం హీనా గురించి తెలుసు. ఇన్ఫాక్ట్ హీనా టైకి గానీ ఎంతలా ప్రేమిస్తుందో కూడా తెలుసు. సో ఇప్పుడు నేను తన కోసం ఇంకా ప్రేమ కోసం ఏదైనా చేయగలిగే పని ఉందంటే అది ఖచ్చితంగా హీనాని ఇంకా టైకి గాని కలపడం. ఓ ఈ ఐడియా నాకు ఎంతో బాగుంది, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని కలిపేస్తానని చెప్పి మోటివేషన్ తెచ్చుకొని అక్కడే మన టైకి గాని చూస్తుంది. ఇంకా అప్పుడే మన టైకి గారు కూడా తన కోట్ జిమ్లో మర్చిపోయానని చెప్పి వెంటనే మనోడు కోట్ తెచ్చుకునే వెళ్తాడు. అండ్ దొరికిందిలే సందని చెప్పి వెంటనే అయమే పాప హీనా పాప దగ్గరికి వెళ్ళి, హీనా నువ్వేమనుకోనంటే నా స్పీకర్ ఆ జిమ్లో పెట్టొచ్చాను, ప్లీజ్ వెళ్ళి తీసుకొని వస్తావా అనడంతో ఇంకా హీనా పాప కూడా వెంటనే వెళ్తుంది తనకి స్పీకర్ తెచ్చిద్దామని. ఇంకెప్పుడైతే మన హీనా పాప జిమ్ లోపలికి ఎంటర్ అవుతుందో ఆపోజిట్లో మన టైకి గడు ఎదురొస్తాడు. ఇంకప్పుడే టైకి గడు ఎందుకు వచ్చావని అడిగితే ఇంకప్పుడే హీనా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకప్పుడే టైకి గడు ఆ మేనేజర్కి ఏం పీకే పని లేదనుకుంటుంది, ప్రతిసారి నన్ను పంపించేది ఈసారి నిన్ను పంపిస్తుంది అనడంతో ఇంకా అప్పుడే మన హీనా పాపకు అర్థమైపోతుంది, అవును కదా టైకి ఉండగా నన్ను ఎందుకు పంపించింది, బహుశా తను నాకు మాట ఇచ్చినట్లుగానే ఇప్పుడు మా ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తుంది అనుకుంటుంది. ఇంకా అలా మన టైకి గడు హీనా పాప ఆ జిమ్ అంతా కూడా ఆ స్పీకర్ కోసం వెతుకుతూ ఉంటారు కానీ ఎక్కడ దొరకదు. ఇంకప్పుడే మన హీనా పాప కన్ఫర్మ్ చేసుకుంటుంది, ఖచ్చితంగా ఈ ప్లాన్ అయ్యమే పాప నన్ను టైకిని కలపడానికి వేసిందని చెప్పి. ఇంకప్పుడే మన హీనా పాప కూడా టైకి ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి ఆ బోన్ ఫైర్ ఎంతో అందంగా కనపడుతుంది అనడంతో ఇంకా అక్కడికి వచ్చి చూసిన మన టైకి గడు, అవును ఇక్కడ నుంచి కూడా ఎంతో అందంగా ఉంది, అక్కడ చూసేవా నిషిడే సెన్పై గారు డ్యాన్స్ చేస్తున్నారు, ఆయన ప్రతిసారి చిన్నపిల్లల్లాగా ఇలా బాగా ఎంజాయ్ చేస్తారు, చూడడానికి ఎంతో అందంగా ఉంది కదా అనడంతో ఇంకప్పుడే మన హీనా పాప కూడా టైకి నువ్వేమనుకోనంటే కింద కూర్చొని మాట్లాడదాం అనడంతో ఇంకా మన టైకి గడు కూడా ఓకే అంటాడు. ఇంకా అలా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ చిన్నప్పుడు మెమరీస్ అన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిట్టుకుంటూ అరుచుకుంటూ సిల్లిగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకప్పుడే ఒక్కసారిగా మన హీనా పాప తన ఫీలింగ్స్ అనేటివి కంట్రోల్ చేసుకోలేక, టైకి నేను నిన్న ఒక ప్రశ్న అడగచ్చా అంటుంది. ఇంకా మన టైకి గారు కూడా అడుగు అంటాడు. ఇంకా అప్పుడే మన హీనా పాప, మొన్న మనం ఒక గేమ్ ఆడాం కదా కింగ్స్ గేమ్, అందులో నువ్వు నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయమన్నావు కదా నువ్వు ప్రేమించిన వాళ్ళకి, సో ఆ రోజు నువ్వు ఎవరి పేరు తలుచుకున్నావు, ఇన్ఫాక్ట్ ఎవరికి ప్రపోజ్ చేద్దాం అనుకున్నావు అనడంతో ఇంకా ఆ మాటలను మన టైకి గాడు ఆలోచిస్తూ సైలెంట్గా ఉంటే ఇంకప్పుడే హీనా పాప కూడా ఎందుకురా అంతసేపు ఆలోచిస్తున్నావు, నాకు తెలుసులే నువ్వు చిన్నెట్సునే లవ్ చేస్తున్నావు అండ్ తనకే ప్రపోజ్ చేస్తావు, కానీ ఖచ్చితంగా నువ్వు ఆ సిచ్యువేషన్లో చేయలేవు అని చెప్పి నాకు తెలుసు, బట్ ఈ లోపలే నేను కియో గారు కాపాడాడు, అట్లే నువ్వు బతికిపోయినావు. ఇన్ఫాక్ట్ చినెట్సు గారికి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలియదు కానీ నీకు ఆవిడ మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు, అండ్ అందుకనే నేను కూడా పెట్టేసి అంతగా నేను ప్రేమిస్తున్నాను అండ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను ప్రామిస్ చేసినట్లుగానే నీకు నా ప్రేమను చూపిస్తాను అంటుంది. ఇంకప్పుడే మన టైకి గాడు ఏం మాట్లాడకుండా మన హీనా ఫేస్ చూసి అలాగే ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు. ఇంకా మన టైకి గాని ఫేస్ చూసిన హీనా పాప, ఓ షేట్ నేను పొరపాటున ఏదో తెలియకుండా వాగినట్లున్నా, ఇక్కడ పెంట ఏ లోపల వెంటనే తప్పించుకోవాలనుకుంటుంది. బట్ ఈ గ్యాప్లోనే తను అలా వెళ్తూ ఉండగానే మన టైకి గాడు, ఆగు హీనా నేను నీకు ఒక విషయం చెప్పాలి, ఐఎమ్ సారీ హీనా అంటాడు. ఇంకా మాట్లాడిన హీనా పాపకి ఎందుకు నువ్వు సారీ చెప్తున్నావు అనడంతో ఇంకప్పుడే మన టైకి గాడు కంటిన్యూ చేస్తూ, నేను నీతో పాటు ఉండలేను హీనా అంటాడు. ఇంకా ఆ మాటలైన హీనా పాపకి ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది అండ్ చుట్టూ ఉండే వెదర్ అంతా కూడా ఆగిపోయినట్లు మనకు చూపిస్తారు. అప్పుడే బ్యాక్గ్రౌండ్లో అయితే వీళ్ళిద్దరు కన్వర్జేషన్ ని బిల్డ్ చేసుకుంటా ఒక సాంగ్ అయితే వస్తుంది. ప్యూర్ సినిమాటిక్ అనే చెప్పొచ్చు. లిటరలీ ఈ సిచ్యువేషన్కి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంతో హైనిచ్చింది. బట్ ఆ వీడియోని ప్లే చేస్తే ఖచ్చితంగా కాపీరైట్తో పాటు స్ట్రైక్ వేసి ఛానల్ లేపుదొప్పుతారు. కుదిరితే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఓకే, నో బ్యాక్ టు ది స్టోరీ. ఇంకా మన టైకి గడ్ అలా అనడంతో ఒక్కసారిగా మన హీనా పాప బాధపడుతూ వణికిపోతూ, నేను చెప్పా కదరా నువ్వు ఇలా చెప్పొద్దని, ఇన్ఫాక్ట్ నేను నీ ఆన్సర్ కూడా అడగలే కదరా ఎందుకు చెప్తున్నావు అని చెప్తుంది. ఇంకా అప్పుడే టైకి గడ్ కూడా, లేదు హీనా ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి చెప్తూ ఉండగానే మన హీనా పాప నోరు మూసేసి, ఎన్నిసార్లు చెప్పాలరా చెత్తనా కొడక, నాకు నీ ఆన్సర్ అవసరం లేదు, నేను ఇంకా ఎన్నాళ్ళైనా సరే నీకు క్లారిటీ వచ్చేంత వరకు, ఇన్ఫాక్ట్ నువ్వు నన్ను ప్రేమించేంత వరకు నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటానంటంతో ఇంకా మన టైకి గడ్ అలా వింటూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీనా పాప కంటిన్యూ చేసుకుంటా, ఒకవేళ ఇప్పుడు నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు అనుకో ఖచ్చితంగా నువ్వు ఫ్యూచర్లో రిగ్రెట్ ఫీల్ అవుతావు, ఎందుకంటే అది నీకు అర్థం కావడం లేదు, నువ్వు కూడా నా ప్రేమలో ఉన్నావండంతో ఇంకప్పుడే టైకి గడ్ కూడా, లేదు హీనా నా లైఫ్లో నేను ఒకే ఒక్కరిని ప్రేమిస్తున్నాను,
అదెవరో నీకు కూడా తెలుసు, చిన్నెట్స్ చనిపోయి గారు. ఇన్ఫాక్ట్ నువ్వు నాతో ఇంతలా ప్రేమగా మూవ్ అయినట్లు నేను ఆవిడతో మూవ్ కాకపోవచ్చు. నేను తనకి దగ్గర కావడానికి ఇప్పటి వరకు ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఒక్క విషయం మాత్రం క్లారిటీగా చెప్పగలను, నేను ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నిన్నైతే ప్రేమించలేదు. కేవలం నేను చిన్నెట్స్ గారిని మాత్రమే ప్రేమించాను అనడంతో ఇంకా మాట్లాడిన హీన పాపకి ఒక్కసారిగా తన హార్ట్ బ్రోక్ అయ్యి వెంటనే ఏడ్చుకుంటా, లేదురా అసలు నీకెందుకని అర్థం కావడం లేదురా, నువ్వు ఆవిడతో కలిసి ఉన్నావనే ఇలా చెప్తాండేది, లేకపోతే మన ఇద్దరం కలిసి ఒకటే ఇంట్లో లేనందువలన నీకెందుకని అర్థం కావడం లేదు. మన ఇద్దరం కలిసి ఎన్నో చోట్లకి తిరిగాం, ఎంతో ఎంజాయ్ చేస్తాం, అసలు ఎవరు కూడా ఊహించినట్లు మనమైతే కలిసి ఉన్నాము. మన ఇద్దరు ఫోటోలు కొన్ని టన్నులు దిగాం. నువ్వు అట్లా చిన్నెట్స్తో ఒక్క మెమరీ కూడా లేదు కదరా, అట్లాంటప్పుడు నువ్వు నన్ను కాకుండా తనని ఎలా ప్రేమిస్తావు చెప్పు అంటుంది. ఇంకప్పుడే టైకి గాడు కూడా, అది నీకు చెప్పిన అర్థం కాదు హినా, ఇన్ఫాక్ట్ నువ్వు ఎన్నిసార్లు ఇంకా ఎన్ని సంవత్సరాలు నా కోసం వెయిట్ చేసినా సరే నా హార్ట్లో నీ మీద ఉండే ఫీలింగ్స్ వేరు, అండ్ నువ్వు అనుకునే ఫీలింగ్స్ నా హార్ట్లో ఎప్పటికీ రావు అంటాడు. ఇంకా మాట్లాడిన హీనపాప కూడా అసలు ఎందుకు రావురా చెప్పు అంటుంది. ఇంకా మన టైకి గాడు కూడా, ఎందుకంటే నేను నిన్ను అలా చూడలేదు అండ్ ఫ్యూచర్లో కూడా చూడలేను, నన్ను అర్థం చేసుకో హీనా అంటాడు. ఇంకా ఒక్కసారిగా మన టైకి గాని రిజెక్షన్ని ఫేస్ చేయలేని హీనా పాప అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తుతుంది. ఇంక వెంటనే మనోడు తనని కన్సోల్ చేద్దాం అనుకుంటాడు, బట్ ఒక్క అడుగేసి ఆగిపోతాడు. ఎందుకంటే సమ్ టైమ్స్ వెళ్ళి ఓదార్చేదానికంటే ఒంటరిగా వదిలేసి వాళ్ళు రియాలిటీని ఫేస్ చేసి అండ్ ట్రూ రియాలిటీని యాక్సెప్ట్ చేసేటట్లు వాళ్ళని మార్చడమే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి మన టైకి గారు అర్థం చేసుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్లో మనకి అయమే పాప అని చూపిస్తారు. ఇంకా అయమే పాప కూడా ఓకే, వాళ్ళిద్దరూ జిమ్ లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది. ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకొని ఇప్పుడు రొమాన్స్ చేసుకుంటున్నట్లున్నారు. దీని అంతటికీ కారణం ఏంటి, నేను వెళ్ళి వాళ్ళిద్దరిని సర్ప్రైజ్ చేస్తా అని చెప్పి అలా జిమ్ లోపలికి ఎంటర్ అవుతుందో లేదో తనకి ఎదురుగా ఏడ్చుకుంటూ వచ్చిన మన హీనా కనపడుతుంది. ఇంకా తనని పిలిచినా సరే హీనా మాత్రం ఆగకుండా అలాగే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే ఏమైందో తెలుసుకోవాలని చెప్పి తన వెనకలే అయామే పాప కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకా అలా కొద్ది దూరం వెళ్ళి నుంచి మన హీనా పాప నిలబడి ఏడుస్తూ ఉంటే ఇంకా తనని చూసిన అయామే పాప కూడా ఓకే, బహుశా టైకి గారు తనని రిజెక్ట్ చేశాడు అనుకుంటా అని చెప్పి అర్థం చేసుకుంటుంది. ఇంకలా మన హీనా పాప ఏడుస్తుంటే అయమే పాప తనని ఎలాగైనా ఓదార్చాలని చెప్పి అసలు వాడు ఎందుకని నిన్ను వదిలేశాడు, నీకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా అనడంతో ఇంకప్పుడే హీనా పాప కూడా ఆల్రెడీ దొరికింది, తను నన్ను వదిలేసిండేదే వేరే వాళ్ళని లవ్ చేస్తున్నట్లు అనడంతో ఇంకా అయమే పాప కూడా వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా, నీకంటే అందగత్త, నీకంటే తెలివైన రాలు, నీకంటే బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ తనకి ఎవరు దొరుకుతారో వాడు ఒక పిచ్చ నా కొడుకు అంటుంది. ఇంకా మన హీనా పాప కూడా అసలు వీడు ఇంతలా తనని ప్రేమిస్తున్నాడు కానీ తనకి వీడు ప్రేమిస్తున్నాడా అనే విషయం కూడా తెలియదు. బట్ వీడు మాత్రం తన మీద ఫీలింగ్స్ తగ్గించుకోలేడు అండ్ తన ఫీలింగ్స్ని నా వైపు తిప్పుకోలేడంట అని చెప్పి మన పాప ఏడుస్తూ ఉంటుంది. ఇంక వెంటనే అయామే పాప కూడా తనని ఎలా ఓదార్చాలన్నట్లు ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మనకు టైకి గాని చూపిస్తారు. అప్పుడే మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో ఇదే హీనా యొక్క లవ్ స్టోరీ. తను తన ప్రేమ కోసం ఎంతగానో కష్టపడింది అండ్ తను ఎంతలా కష్టపడిందో మీరంతా చూసారో. బట్ ఫైనల్ రిజల్ట్ మాత్రం కష్టపడితే ఎప్పటికీ రిజల్ట్ రాదు. అది గేమ్ అయినా సరే, ప్రేమైనా సరే. గేమ్లో అయితే నువ్వు గెలిస్తేనే నువ్వు కడిండే కష్టానికి విలువ దొరుకుతుంది. అదే ప్రేమ అయితే అవతల వాళ్ళు నిన్ను ప్రేమిస్తేనే నీ ప్రేమకు విలువ దొరుకుతుంది. ఇంకా అన్నీ పోగొట్టుకున్న హీనా పాప ఏం చేస్తుందో అన్నట్లు ఒక సస్పెన్స్ పెడతారు. అండ్ ఇంకొక సైడ్ ఆ క్యాంప్ ఫైర్ దగ్గర అయితే ఒక ఇద్దరు కపుల్స్ వెంటనే ప్రపోజ్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకుంటారు. ఇంకా అందరు స్టూడెంట్స్ కూడా వాళ్ళని చూసి ఎంతో మెచ్చుకుంటూ కంగ్రాచులేషన్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే చిన్నట్స్ పాప వాళ్ళని చూసి కొంచెం సిగ్గుపడి మన టైకి వ్యాన్ వైపు చూస్తుంది కానీ బట్ అక్కడ టైకి గడు ఉండడు. ఇంకొకసారిగా మన చిన్నట్స్కి అర్థం కాదు టైకి ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నట్లు. నెక్స్ట్ సీన్ లో అలాగే ఏడుస్తున్న మన హీనా పాపని అయమే పాప ఎలాగైనా ఓదార్చాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మనకి చిన్న ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. యాక్చువల్ గా ఈ క్యాంప్ ఫైర్ రోజు తను ప్రపోజ్ చేయకూడదని చెప్పి తన ఫ్రెండ్ డిసైడ్ చేసుకుంటుంది హీనా పాప. బట్ మన అయామే పాపే తనని మార్చి ఎలాగైనా సరే నువ్వు ఈ రోజు ప్రపోజ్ చేస్తే టైకి గాడు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అలా మీ లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి మోటివేషన్ ఇవ్వడంతో ఇంకా కకృతిపడి మన హీనా పాప టైకి గానికి దగ్గర అవడానికి ట్రై చేస్తుంది. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకుని అయామే పాప షిట్ ఇదంతా నా వల్లే జరిగింది, నేను చేసింది ఈ తొక్కలో ప్లాన్ వల్ల ఇప్పుడు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు, అసలు నాకు నేను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదని చెప్పి మన అయమే పాప ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మన హీనా పాపకి ఏదో సౌండ్ వచ్చి వెంటనే కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే తన కళ్ళ ముందర రకరకాలైండే టిష్యూ పేపర్లు అయితే ఉంటాయి. ఇంకా వాటన్నిటిని కూడా మన అయమే పాప పెట్టి ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు ఇంతకంటే మంచి ఐడియా లేదు అండ్ నాకు ఎవరిని కన్సోల్ చేయడం కూడా ఇంతవరకు రాదు. ఎందుకంటే నేను ఒకరి కోసం ఏడ్చిండేది లేదు అండ్ ఎవరు ఏడ్చిండేది ఇంతవరకు నేను చూసింది కూడా లేదు. అందుకని నాకు నిన్ను ఎలా కన్సోల్ చేయాలో తెలీదు. బట్ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పగలను, నువ్వు వాడిని మర్చిపోయేంత వరకు అండ్ నీలో ఉండే బాధ ప్రేమ అన్నీ వెళ్ళిపోయేంత వరకు తని తీర ఏడ్చు హీనా. అండ్ ఎప్పుడైతే నువ్వు ఏడు పాపేస్తావో వాడిని పూర్తిగా మర్చిపో అంటుంది.
ఇంకా మాట్లాడిన హీనా పాప కూడా నువ్వు నన్ను కన్సోల్ చేసే విధానం ఇదే అనడంతో ఇంకా అయామి పాప కూడా ఇంతకు మించి నాకు పెద్ద సీన్ లేదు, నువ్వు నన్ను ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు అనడంతో ఇంకా హీనా పాప కూడా ఏడ్చుకుంటూనే థ్యాంక్ యూ సో మచ్ అనడంతో ఇంకా ఒక్కసారిగా హీనాని అలా ఏడ్చుకుంటూ చూడడాన్ని చూసిన మన అయామి పాప కూడా తనకే తెలియకుండా తను కూడా ఏడుస్తుంది. ఇంకప్పుడే అయామి పాప కూడా నువ్వు అంతలా వాడిని ప్రేమిస్తున్నావు అనడంతో ఇంకా మన హీనా పాప కూడా అవును ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పటికీ వాడిని మర్చిపోలేని అంతలా ప్రేమిస్తున్నాను అంటుంది. ఇంకా ఆ మాటలైన అయామి పాప అసలు నాకు అర్థం కావట్లేదు, ఒక మనిషి ఇంతలా అవతల వాళ్ళని ప్రేమిస్తారా అంటే ప్రేమ అంటే ఇదేనా? ఒకవేళ తన లైఫ్లో ఇంత సాడ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే తనైతే వాడిని వదలడం లేదు, బహుశా ఇదే ట్రూ లవ్ అనుకుంటా. కానీ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పగలను, నాకు ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఖచ్చితంగా జెలస్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా అవతల వాళ్ళని ఎలా ప్రేమిస్తారో అది నాకు తెలియదు అని చెప్పి అయామే పాప అనుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ చేసి నెక్స్ట్ సీన్లో మన టైకి గారిని ఇంకా కియో గారిని అయితే చూస్తారు. ఇంకా అప్పుడే మన టైకి గారు లాన్లో నడుస్తూ ఉండగా హీనా పాపని చూస్తాడు. అండ్ మన హీనా పాప ఏడ్చుకోండి తన ఫ్రెండ్స్తో బాగా మాట్లాడుతుంటే ఇంకా మన టైకీ గారు కూడా ఓకే మామ నేను వెంటనే వెళ్ళి జిమ్ రూమ్లో ఉంటాను, వెయిట్ చేస్తాను వచ్చేయడంతో ఇంకా కియో గారు కూడా అరే ఇంకా జిమ్ రూమ్ టైం ఉందిరా 30 మినిట్స్ ఉందనడంతో ఇంకా మన టైకీ గారు కూడా ఏం పర్లేదు అంతవరకు ప్రాక్టీస్ చేస్తా అంట అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ అక్కడే ఉండే చిన్నట్స్ని చూస్తాడు. ఇంకా అప్పుడే మన టైకీ గారికి ఒక డౌట్ వస్తుంది, యాక్చువల్గా నేను రైట్ డిసిజన్ తీసుకున్నానా లేదా అన్నట్లు మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా మన టైకీ గడు అదే ఆలోచనతో అయితే షటిల్ కాక్తో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన హారు సెన్పై ఏరా అనుకున్న దానికంటే త్వరగానే వచ్చావడంతో ఇంకా అప్పుడే మన టైకీ గడు కూడా ఎంత త్వరగా వస్తే ఏం ప్రయోజనం, మీరు నాతో మ్యాచ్ ఆడరు కదా అనడంతో ఇంకా మన హారు కూడా ఆ రోజు అన్న బట్ ఈ రోజు ఆడతా ఆడే దమ్ముంది అనడంతో ఇంకా మన టైకీ గడు కూడా నేను మీ గేమ్ కోసం అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా, కమాన్ ఆడదాం పదండి అని చెప్పి అలా వీళ్ళిద్దరూ గేమ్ ఆడుతూ ఉంటారు. అండ్ ఎట్టకేలకు వీళ్ళు ఎన్నిసార్లు గేమ్స్ ఆడినా సరే ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ మాత్రం సేమ్ అనమాట. అండ్ మన హారి సెన్పై గెలుస్తాడు, టైకీ గడు ఓడిపోతాడు. ఇంకా అప్పుడే టైకీ గడు సెన్పై గారు ఇంకో గేమ్ అంటాడు కానీ బట్ మన హారి మాత్రం వద్దురా ఓపిక లేదండంతో ఇంకా మన టైకీ గడు లేదు మీరు కావాలని నాతో ఆడుకుంటున్నారు కదా అనడంతో ఇంకా మన హారి కూడా అవును నువ్వు అనుకుంటాంటే నిజమే, ఇన్ఫ్యాక్ట్ నేను ఒక చెత్త నా కొడుకునని చెప్పి నాకు ఆల్రెడీ అర్థమైంది. ఎందుకంటే నేను ఒకప్పటి నుంచి హార్డ్జూ చేతిలో నేషనల్స్లో ఓడిపోతున్నా. అండ్ దరిద్రం ఏంటంటే రీసెంట్గానే ప్రాక్టీస్ మ్యాచ్లో యూసాగాన్ చేతిలో ఓడిపోయా. ఇంకా నా జీవితంలో నేను ఎవరి మీదైనా గెలుస్తున్నాను అంటే అది కేవలం నీ మీద మాత్రమే. ఒకవేళ నేను నీతో ఇలా గేమ్స్ ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు నువ్వు నన్ను బీట్ చేస్తావు, అప్పుడు నా జీవితంలో నాకు బ్యాడ్మింటన్ ఆడాలనే ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుంది. సో అందుకని నేను నీతో కావాలని గేమ్ ఆడుకోకుండా అవాయిడ్ చేస్తున్నా. నాకు తెలుసు నేను ఒక మూర్ఖున్నని, బట్ నా దగ్గర ఇంతకు మించి పెద్ద ఆప్షన్ అనేది లేదు. ఎందుకంటే మనం ఎంత బాగున్నా అండ్ ఎంత స్ట్రాంగ్గా గేమ్ ఆడినా సరే మనకంటూ ఏదో ఒక రోజు ఓటం అనేది ఉంటుంది, అది ఏ రోజు అనేది మనకు తెలీదు. కానీ ఒక్క విషయం చెప్తా చుట్టాకి, నువ్వు ఇలాగే ప్రాక్టీస్ మాత్రం ఆపద్దు. ఖచ్చితంగా నువ్వు ఏదో రోజు నన్ను యూసా ప్రతి ఒక్కరిని కూడా బీట్ చేస్తావు, నువ్వు నీ గోల్ రీచ్ అవుతా ఉండడంతో ఇంకా ఆ మాటలను మన టైకీ గడు కూడా ఎంతో మోటివేట్ అవుతాడు. అండ్ దీనికి ప్యారలల్గా మన కియో గడు నిషిడా సెన్ పైన లేపడానికి వెళ్తూ ఉండగా అప్పుడే లాన్లో బాధపడుతుండే మన అయామే పాపని చూసి ఎందుకని మీరు అలా బాధపడుతున్నారు అనడంతో ఇంకా అప్పుడే అయామే పాప కోపంగా అది నీకెందుకు అవసరం రా 4 కన్నుడా మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. ఇంకా అప్పుడే మన కియో గడు వచ్చిందండి వయ్యారి, నేనేమో మీరు టైకిని ఇంకా హీనాని కలపలేనందుకు ఇంతలా బాధపడుతున్నారేమో అనుకున్నా, ఆ విషయం కాదా అనడంతో ఇంకా ఆ మాటలు అయ్యమే పాప షాక్ అయ్యి అరే నీకు ఈ విషయం ఎలా తెలుసురా, ముందు నుంచినే తెలుసా, అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా ఖాళీకి ఎందుకున్నారో, వాళ్ళిద్దరు కూడా నీ ఫ్రెండ్సే కదా అండ్ నీతో పాటు కలిసి తిరుగుతున్నారు కదా, వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నీకు లేదా అనడంతో ఇంకా కియో గాడు కూడా నాకు కూడా ఉంది, ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరూ కలిస్తే మీ అందరికంటే ఎక్కువగా సంతోషపడేది నేనే. కానీ ఎండ్ ఆఫ్ ది టైంలో మనం అందరూ కూడా వాళ్ళిద్దరూ తీసుకునే డిసిజన్కి అయితే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఐ లైక్ హీనా పాప యాజ్ లైక్ ఏ ఫ్రెండ్ అండ్ హీనా పాప టైకీని అయితే ప్రేమిస్తుంది యాజ్ లైక్ తన లవర్గా. బట్ మన టైకీ గారు మాత్రం తనని ఎప్పుడు లవర్గా చూడలేదు. హీనా పాప తనకు ప్రపోజ్ చేసినా సరే ఏ రోజు కూడా టైకీ గారు హీనాని ఆ ఉద్దేశంతో చూసిండేదే లేదో. మీకు తెలిసినో లేదో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కేర్ చేసే టైంలో తను 2 విధాలుగా కేర్ చేస్తాడు. ఒకటి రొమాంటిక్గా లవర్ టైప్లో అండ్ ఇంకొకటి ఫ్రెండ్ అనే ఉద్దేశంతో. అండ్ ఎప్పుడు కూడా మన టైకీ గడు హీనాని ఫ్రెండ్గానే చూస్తాడు అండ్ ఫ్యూచర్లో కూడా అలాగే చూస్తాడు. ఇంకా మీరు అడుగుతుంటే టైకీ డిసిజన్ అంటారా, టైకీ గడు ఒకప్పటి నుంచినే ఒకరిని లవ్ చేస్తున్నాడు. సో తన లవ్ని మనం వదులుకొని ఇలా హీనాని ప్రేమించని చెప్పడం ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు మనం చేసే ద్రోహం కింద లెక్క అవుతుంది అనడంతో ఇంకా ఆ మాటలు ఏమైపో కూడా అలా ఎలా అంటావురా, ఆ అమ్మాయి ఎంతో అందగత్తె తెలివైన రాలు స్పోర్ట్స్ పర్సన్, ఇంకా అంతకంటే తనకి ఏం కావాలి అనడంతో ఇంకా మన కియో గడు కూడా అది మనం ఎలా చెప్తాం, మీకంటూ ఒక లవర్ అనేది వచ్చాడు అండ్ ఆ
లవర్తో మీరు వెంటనే బ్రేకప్ చేసుకున్నారో అండ్ మీకు అంతకంటే మంచోడు దొరకడం లేదా, అలాగే తనకు కూడా దొరుకుతారు, ఏదో ఒక రోజు దొరుకుతాడో అండ్ అదే ఆలోచనలో పెట్టుకొని టైకీ అయితే తనను రిజెక్ట్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ హీనా పాప తన కోసం ఎన్నాళ్ళు ఎదురు చూసినా సరే టైకీ గడు మాత్రం తన డిసిజన్ అయితే చేంజ్ చేసుకోడు. ఎందుకంటే ఒక్కసారి వాడు డిసిజన్ తీసుకున్నాడంటే తను ఎంతో ఆలోచించే తీసుకుంటాడు అండ్ ఒక్కసారి తీసుకున్న డిసిజన్ ని తను ఎప్పుడూ కూడా మార్చుకోడు. సో ఇంకా మనం బాధపడే దాన్ని వదిలేసి నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అదే బెస్ట్ అనడంతో ఇంకా ఆ మాటలైన ఐఎంఏ పాప కూడా తను బ్లేమ్ చేసుకోవడం వదిలేసి హీనా పాపని ఎలాగైనా సరే ఆ బాధ మోడ్ నుంచి సంతోషపరచాలన్నట్లు డిసైడ్ అవుతుంది. అండ్ అలా అందరు స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క క్యాంప్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మన టైకీ గడు తన ఇంటికి వెళ్తూ ఉంటే తన ముందు రెండు చిన్నెట్స్ చూసి ఆ చిన్నెట్స్ చనిపోయారు అని మాట్లాడిస్తారు. అండ్ మన చిన్నెట్స్ కూడా తనని ఎంతో ప్రేమగా మాట్లాడిస్తుంది. బట్ ఈ గ్యాప్ లోనే మన టైకీ గడు బాగా ఆలోచించి చిన్నెట్స్ గారు మీకేమి ఇబ్బంది లేకుంటే మనం ఎప్పుడైనా సరే ఒక రోజు అవుటింగ్ కి వెళ్దామని అడుగుతాడు. ఇంకా ఆ మాటలైన చిన్నెట్స్ కూడా ఓకే వెళ్దాం, ఏ రోజు వెళ్దాం అంటుంది. ఇంకా దెబ్బకి మన టైకీ గానికి ఫ్యూజ్ ఎగిరిపోయి ఏంటి మీరు అంత త్వరగా ఒప్పుకున్నారా అనడంతో ఇంకా అప్పుడే చిన్నెట్స్ కూడా దాని గురించి వదిలేసి ఎక్కడికి వెళ్దాం అని అడుగుతుంది. దెబ్బకి మన టైకీ గడు యాక్చువల్ గా నేను ఇన్ని క్వశ్చన్స్ మా మైండ్ లో అనుకోలేదు, ఆల్రెడీ మన ఇద్దరం అక్వేరియంకి వెళ్ళాం, మ్యూజియంకి వెళ్ళాం, అన్ని చోట్లకి తిరిగాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, రీసెంట్ గానే నేను ట్రాక్ సూట్ కొనడానికి వెళ్దాం అనుకుంటున్నా, మీరు కూడా రావచ్చు కదా అనడంతో ఇంకా మన చిన్నెట్స్ కూడా ఖచ్చితంగా వస్తాను, బట్ దానికి బదులుగా నువ్వు నాతో పాటు కాఫీ తాగడానికి రావాలి అనడంతో ఇంకా మన టైకీ గానికి కూడా కావాల్సినది ఇదే కాబట్టి ఖచ్చితంగా వస్తాను, మీతో పాటు కాఫీ తాగడానికి ఖచ్చితంగా వస్తాను అంటాడు. ఇంకా అప్పుడే చిన్నెట్స్ కూడా అలా అయితే ఈ సాటర్డే రోజు మార్నింగ్ ప్రాక్టీస్ అయిపోయి నుంచి మనం నీ ట్రాక్ ప్యాంట్ కొనేకి వెళ్ళి ఆ తర్వాత కాఫీ తాగడానికి వెళ్దాం ఓకేనా అనడంతో ఇంకా మన టైకీ గడు కూడా ఓకే అంటాడు. అమ్మయ్య ఎట్టకేలకి మన టైకీ గడు తన లవ్ కోసం అయితే ఒక అడుగు ముందరికేసాడు. అండ్ మన టైకీ గడు అనుకుంటాడు, బట్ ఇంకొక సైడ్ చిన్నెట్స్ వైపు నుంచి చూసినా సరే ఇన్నాళ్ళ తర్వాత మన చిన్నెట్స్ కూడా ధైర్యంగా టైకీ కానీ ఏజ్ తను ఎవరు తను ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఇట్లాంటి తొక్కలు సొల్లు ఇట్లాంటివి ఏంటి ఆలోచించకుండా ఫర్ ది ఫస్ట్ టైం తన లవ్ కోసం తను కూడా ఒక అడుగు ముందరికేసి టైకీ గడు ఇచ్చిన ఈ ప్రపోజల్ని అయితే వాడుకుందాం అని చెప్పి డిసైడ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనకంటే నెక్స్ట్ సీన్ లో మన హీనా పాప అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా అప్పుడే తన వెనకల మన ఐఎంఏ పాప వచ్చి నీకేమైనా ఇబ్బంది ఉందా, ప్లీజ్ నువ్వు నాతో పాటు కొద్ది దూరం అలా వస్తావా అనడంతో ఇంకా మన హీనా పాప కూడా సరేలే వస్తానంటుంది. ఇంకా అప్పుడే మన ఐఎంఏ పాప హీనా పాపని ఒక మాల్లోకి తీసుకొని వెళ్ళి తనని ఎంతో అందంగా రెడీ చేసి తనకి లిప్స్టిక్ వేసి చూసావా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనడంతో ఇంకా అప్పుడే హీనా పాప కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్నాళ్ళ తర్వాత నేను లిప్స్టిక్ అనేది వేసాను, అప్పుడప్పుడు కల్చరల్స్ రోజు వేసాను అనడంతో ఇంకా అప్పుడే ఐఎంఏ పాప కూడా ఓకే ఇంకా నువ్వు ఆలోచనలు పెట్టుకోదు, కమాన్ నేను నీకోసం ఇంకా ప్లాన్ చేశానని చెప్పి వెంటనే ఒక చోటుకి తీసుకొని వెళ్ళి ఇప్పుడు మనం హాకీ ఆడబోతున్నాం అంటుంది. ఇంకా మన హీనా పాప అసలు దీన్ని ఎలా ఆడాలంటంతో ఇంకా ఆ మాటలు ఐఎంఏ పాపకు ఫ్యూజ్ లేకపోయి ఏంటి నువ్వు ఇంతవరకు దీన్ని ఆడలేదా అనడంతో ఇంకా మన హీనా కూడా లేదు నేను ఎప్పుడు నా ప్రాక్టీస్ ఇంకా టైకీ గనులతో తిరగడం తప్పనేసి ఇట్లాంటి చోటుకు రాలేదు అనడంతో ఇంకా ఐఎంఏ పాప కూడా అట్లయితే నువ్వు నీ లైఫ్లో ఎన్నో కోల్పోయావు, దాదాపు నువ్వు 30% నువ్వు కోల్పోయావు, సరేలే మనం ఇప్పుడు ఈ హాకీ ఆడే తర్వాత వెళ్ళి గేమ్స్ ఆడదాం అనడంతో ఇంకా హీనా పాప నాకు అవి కూడా రాదంటుంది. ఇంకా అప్పుడే ఐఎంఏ పాప వస్తే నువ్వు నీ జీవితంలో 30% కాదే 70% కోల్పోయావే, ఆ 30% పెట్టుకొని నేను నెత్తి నేసుకోవడానికి కొడతారు కాదు, సరేలే నీకు ఈ రోజు ఎన్నో నేర్పిస్తానని చెప్పి వెంటనే వీళ్ళైతే ఆ హాకీని స్టార్ట్ చేస్తారు. అండ్ మన హీనా పాపకు రాదు కాబట్టి ఆటోమేటిక్ ఓడిపోతుంది. ఇంకా ఐఎంఏ పాప గెలిచి ఎంతో సంతోషపడుతూ కమాన్ వెంటనే నీకు ఇంకొక గేమ్ నేర్పిస్తానని చెప్పి వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకొక వీడియో గేమ్ అయితే ఆడతారు. అండ్ ఈసారి మన హీనా పాప ఆ వీడియో గేమ్ ని తొందరగా అడాప్ట్ చేసుకుని ఈసారి ఇద్దరు కూడా పోటాపోటీగా ఆడతారు. అండ్ ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇంకా అప్పుడే ఐఎంఏ పాప హీనాని చూసి అమ్మయ్య ఫైనల్ గా తినైతే సంతోషపడుతుంది, నాకు ఇదే కావాలి, ఇన్ఫాక్ట్ తనని ఇలాగే చూసుకోవాలని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇంకా అలా వీళ్ళు బాగా ఎంజాయ్ చేసి అక్కడ నుంచి బయటికి వెళ్తూ ఉండగా ఇంకా అప్పుడే ఐఎంఏ పాపని చూసి తన ఎక్స్ గాడు మాట్లాడిస్తాడు. ఇంకా అప్పుడే పక్కన ఉండే అబ్బాయి అరే తను నీ ఎక్స్ కదా అసలు తనని ఇలా వదులుకున్నా ఉండడంతో ఇంకా వెంటనే వాడు కూడా నేనేం తనను వదులుకోలేదు, తనకే ఎవరు కావాలో ఒక క్లారిటీ లేదు, ఒకవేళ నువ్వు తనని ప్రేమిద్దాం అనుకుంటే అట్లాంటి పని మాత్రం అస్సలు పెట్టుకోద్దు, ఎందుకంటే నీలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా సరే తనకు మాత్రం ఒక సూపర్ మ్యాన్ సూపర్ హీరో ఇట్లాంటి వాళ్ళే కావాలి, మన అట్లాంటి నార్మల్ మనుషులు నచ్చరు అనడంతో ఇంకా ఐఎంఏ పాప వానికి రిప్లై ఇచ్చే ఈ గ్యాప్ లో వెంటనే ఈయన పాప వాడిని తిట్టి అరే మర్యాదగా మూసుకొని పో, ఆల్రెడీ తను నిన్ను రిజెక్ట్ చేసింది అండ్ నువ్వు ఎంత మంచివాడైనా సరే ఒక్కసారి తను రిజెక్ట్ చేసి నుంచి తనకి నీకు సంబంధం లేదు అండ్ తన డిసిజన్ని నువ్వు ఎప్పటికీ బ్లేమ్ చేయకూడదు, ఒకవేళ నువ్వు అంత మంచివాడైతే తను రిగ్రెట్ ఫీల్ అవుతుంది అండ్ తను రిగ్రెట్ ఫీల్ అవుతుందంటే తన డిసిజన్ని నువ్వు రెస్పెక్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కానీ తనని ఇలా అవమానపరిచి
అరిస్తే నీ మూతి పగలగొడతాను అంటుంది. ఇంకా మాట్లాడిన వాడు వణికిపోతుంటే ఇంకా అప్పుడే హీనా పాప ఒక్కసారిగా ఏడుస్తుంది. దెబ్బకు అన్నయ్యలు భయపడి అక్క మేమేం చేసినామే, అసలు ఎందుకని ఏడుస్తున్నావే, నువ్వే తిట్టి నువ్వే ఏడిస్తే మమ్మల్ని బొక్కలేక తెస్తారే అనడంతో ఇంకా అప్పుడే అమ్మాయి పాప కూడా అరే చెత్త నా కొడక ఇంకోసారి నువ్వు నాకు కనపడినావు అనుకో నీ ఇంటర్నెట్ హిస్టరీని అంతా కూడా జనాల్లోకి వైరల్ చేసి వదిలేస్తా అని చెప్పి తనకు వార్నింగ్ ఇచ్చి హీనాని తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా అలా వెళ్తూ ఉండగా మన హీనా పాప సారీ అండి అనడంతో ఇంకా అప్పుడే మన అయ్యమ్మ కూడా సారీ ఏం అవసరం లేదు, ఇన్ఫాక్ట్ నువ్వు మంచి పని చేసావు, ఎందుకంటే మన వాల్యూ తెలియని వాళ్ళ దగ్గర మనం ఉండి కూడా వేస్టే, సో ఇప్పుడు నువ్వు తీసుకునేది మంచి డిసిజన్ అంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మనకి నెక్స్ట్ డే మార్నింగ్ జిమ్ అయితే చూపిస్తారనమాట. అండ్ అలా లాన్ లో మన హీనా పాప నడుచుకుంటూ వెళ్తుందో లేదో అక్కడ మన టైకీ గడ్ కనపడడంతో దెబ్బకు వెంటనే వెనక్కి తిరిగి తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తనని చూసిన మన టైకీ గడ్ కూడా హీనా పాప కావాలని తనని అవాయిడ్ చేస్తుందని తెలిసినా సరే మనోడు కూడా పెద్ద పట్టించుకోడు, ఎందుకంటే తన డిసిజన్కి అయితే రెస్పెక్ట్ ఇచ్చి అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన ఐఎంఐ పాప వచ్చి టైకీ గారిని డాష్ ఇస్తుంది. ఇంకా మన టైకీ గారు కూడా ఎందుకక్క ప్రతిసారి వచ్చి నా మీదే పడతా ఉండడంతో ఇంకా వెంటనే ఐఎంఐ పాప అరే ఇక్కడుండి నువ్వేం పీక్తున్నావు, మర్యాదగా ఒక బాక్స్ మోసుకొని నాతో పట్టరా అనడంతో ఇంకా మన టైకీ గారు కూడా సరే అని చెప్పి తనకు హెల్ప్ చేస్తాడు. బట్ అప్పుడే మన టైకీ గారు అంతలా ఇవి బరువు లేవు కదా, అసలు ఎందుకని నువ్వు ప్రతిసారి నన్ను ఇలా విసిగిస్తున్నావు, నేను ఎందుకని ప్రతిసారి నీకు హెల్ప్ చేయాలి అనడంతో ఇంకా అప్పుడే ఐఎంఐ పాప ఒకప్పుడు నువ్వు చేస్తున్న హెల్ప్ ఇప్పుడు నువ్వు చేస్తున్నది నువ్వు తీసుకున్న పెద్ద రిగ్రెట్ డిసిజన్ కి ఇది ఒక రివెంజ్ అంటుంది. ఇంకా మాట్లాడిన మన టైకీ గారికి ఏం అర్థం కాదగా అసలు ఏ దాని గురించి మాట్లాడుతున్నావు అనడంతో ఇంకా అప్పుడే ఏమే పాప కూడా ఏంటి నేను ఏ దాని గురించి మాట్లాడుతున్నాను నీకు అర్థం కాలేదా, అది నీకు కూడా తెలుసు, నీ వల్ల ఒక మనిషి ఏడ్చారు అండ్ ఆ రోజు తను 100 సార్లు ఏడ్చిందిరా, అదేది పట్టించుకోకుండా నువ్వు ఈ రోజు తనని మాట్లాడి నేను కూడా మాట్లాడలేదు, నీ ఎంతకు నువ్వు ఉన్నావు అనడంతో ఇంకా మన టైకీ గారు కూడా ఓ మీరు హీనా గురించి మాట్లాడుతున్నారా, ఏం పర్లేదు తను కొన్నాళ్ళకి సెట్ అవుతుంది అనడంతో ఇంకా అయ్యమే పాప కూడా తొక్కేం కాదు, అసలు నువ్వు ఎందుకంటారా తనని రిజెక్ట్ చేసావో, తనలో నీకు ఏం తక్కువైంది, అయినా ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తే అప్పుడే పోజు కొడతారు కదా అనడంతో ఇంకా మన టైకీ గారు కూడా ఆపుతారు ఒక నిమిషం, యాక్చువల్గా తను నన్ను ప్రేమిస్తుందని చెప్పి నాకు తెలిసినప్పుడు నేను సంతోషపడేదానికంటే ఎక్కువగా బాధపడ్డాను, ఎందుకంటే నేను ఎప్పుడు తనను అలా చూడలేదు అనడంతో ఇంకా అప్పుడే అయ్యమే పాప కూడా సరే నువ్వు తనను వదిలేసి వేరే వాళ్ళని ప్రేమిస్తున్నావు కదా, సో వాళ్ళకంటే తిను ఏ దాంట్లో తక్కువ నాకు దాని గురించి చెప్పు అనడంతో ఇంకా మన టైకీ గారు ఆన్సర్ ఇచ్చి ఈ గ్యాప్లో తనని వేరే వాళ్ళు పిలవడంతో వెంటనే అయ్యమే పాప అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన టైకీ గారు కూడా అవును కదా హీనా కంటే చిన్నెట్స్ దేంట్లో గొప్ప అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే బయటకు వచ్చిన మన అయ్యమే పాపని మన కియోగాడు చూస్తాడు అండ్ కియోగాడు అంతా వినేసినాడని చెప్పి మన అయ్యమే పాపకు తెలిసి వాడు నా గురించి ఏమనుకున్నా నువ్వు నా గురించి ఏమనుకున్నా మీ అందరి దృష్టిలో నేను అవుట్ సైడరేనా అండ్ ఈ విషయానికి నాకు సంబంధం లేకపోయినా సరే నేను మాత్రం తగ్గను, ఎందుకంటే నాకు నచ్చిన పని నేను చేస్తాను, నాకు నచ్చిన మాట నేను మాట్లాడతానని చెప్పి మన కియోగానికి మిడిల్ ఫింగర్ చూపించి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన కియోగాడు కూడా అసలు ఎందుకని వాళ్ళిద్దరు గొడవ పడితే ఈ పొట్టిది నా మీద రివెంజ్ తీర్చుకుంటాను అన్నట్లు బాధపడతాడు. ఇంకా అప్పుడే అయ్యమ్మ పాప కూడా సరేలే ఇంకా నేను వెళ్ళొచ్చా అనడంతో ఇంకా మన కియోగాడు కూడా ఆగండి, యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చినది మీకు థ్యాంక్స్ చెప్పడానికి, నాకు తెలుసు టైకీ గారి రిజెక్షన్ తర్వాత హీనా పాప ఎంతో లోలో ఉంటుంది అని ఎంతో బాధపడుతుందని, బట్ తను ఆ బాధలో ఉన్నప్పుడు మీరు తనతో పాటు ఉండి తనని అయితే సంతోషపెట్టారు, నాకు ఇద్దరు కూడా సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కదా, సో ఇప్పుడు ఇద్దరు సంతోషంగా ఉన్నందుకు అండ్ దీనికి కారణం ఏంటి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒకవేళ మీ గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే తప్పకుండా మీరు వాడిని పట్టించుకోకండి, ఎందుకంటే మనకంటూ ఒక లైఫ్ ఉంది, మనం దానికోసమే బతకాలండంతో ఇంకా ఆ మాటలు నా ఏమే పాప కూడా సరేలే ఇప్పుడు నువ్వు నన్ను ఓదార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను వెళ్ళొస్తా అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ అని కట్టి నెక్స్ట్ సీన్లో మనకి హీనా పాపని చూపిస్తారు. మన హీనా పాప ఒక బొమ్మను తన తలకైతే అడ్డంగా పెట్టుకుంటుంది. ఇంకా తన ఫ్రెండ్ కూడా చూసి ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే హీనా పాప కూడా ఇది నేను పెట్టుకునేది కేవలం నా యొక్క కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బ తినకుండా ఉండడానికి, అంతకుమించి ఏం లేదు, దీనివల్ల నాకు ఇంకా యూస్ఫుల్ అనడంతో ఇంకా తన ఫ్రెండ్ కూడా నీకు నచ్చినది చేసుకో అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ అప్పుడే మనకి ఆ బొమ్మ లోపల మన హీనా పాపని చూపిస్తారు. మన హీనా పాప ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే తను ప్రతిరోజు ఈ జిమ్కి వచ్చినప్పుడు టైకిని ఇంకా చిన్నెట్స్ని చూడాలి కదా. ఇంకా అప్పుడే మన హీనా పాప యాక్చువల్గా నాకు వాళ్ళని చూడడం ఇష్టం లేదు, అయినా ఏం చేస్తాం నాకు కూడా వాళ్ళలాగా ఒక గోల్ ఉంది, సో నేను దీన్ని అయితే స్కిప్ చేయలేను, బట్ నేనైతే ప్రామిస్ చేసి చెప్పగలను నేనైతే వాళ్ళకి ఖచ్చితంగా దూరంగా ఉండాలన్నట్లు మన హీనా పాప డిసైడ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన టైకీ గారు ఎంతో ఆతృతంగా వెంటనే రెడీ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే నిషేడేషన్ పై అరే టైకీ మనం బయటికి వెళ్దామా అంటాడు కానీ బట్ టైకీ గారు మాత్రం లేదు నేను రాలేను నాకు కొన్ని పనులు ఉన్నాయని చెప్పి మనోడు అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకా అప్పుడే నిషిడాకి అసలు ఎందుకని వీడు ఇంతలా ఆత్రపడుతున్నాడు అనడంతో ఇంకా పక్కన ఉండే హారి కూడా వాడు డేట్కి వెళ్తున్నాడు అంటాడు. దెబ్బకి మన నిషిడేషన్ పైకి గుండె ఆగిపోయి ఏంటి వాడు కూడా ఇప్పుడు నన్ను బిట్రే చేశాడు అని చెప్పి బాధపడితే ఇంకా అప్పుడే హారి కూడా లేదు మామ ఊరికే జోక్ చేశానంటాడు. ఇంకా నిషిడా కూడా అమ్మయ్య జోకే కదా, ఒకవేళ వాడు కానీ నన్ను బెట్రే చేసింటే వాడిని చంపేస్తానంటాడు. ఇంకా అప్పుడే హారి కియాతాకి వెళ్ళి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరితో వెళ్తున్నాడు నీకేమైనా ఐడియా ఉందా అనడంతో ఇంకా మన కియోగాడు కూడా అది మీకు కూడా తెలుసు అనడంతో ఇంకా అప్పుడే హారి కూడా
అలా అయితే ఫైనల్గా టైకీ గడు తన ప్రేమ కోసం మొదట అడిగేశాడా చూద్దాం. ఈ నా కొడుకు కకృతి వల్ల తన లవ్ అనేది చెడగొట్టుకుంటే అదే చాలు, వీడు దీన్ని కూడా ఆ గేమ్ మాదిరి రెస్ట్ చేస్తాడేమో అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి మనకి టైకీ గడ్ అయితే ఆ సీమ్ సందులో సీమ్ పందిలాగా చినేట్సుని వెతుకుతూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంకెప్పుడైతే వాళ్ళు ప్రామిస్ చేసుకున్నట్లు మన చినేట్సు ఆ లొకేషన్ లో ఉంటుంది. ఇంకా మన టైకీ గడ్ అక్కడికి వచ్చి సారీ చినేట్సు గారు లేట్గా వచ్చా అనడంతో ఇంకప్పుడే చినేట్సు కూడా లేదు నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, నేనే కొంచెం పొద్దుగలగా వచ్చా, ఈ క్లౌడ్స్ కూడా పొద్దుగలగా వచ్చాయి అని చెప్పి ఆకాశం వైపు చూసుకుంటా ఈ మేఘాలు త్వరగా వెళ్తున్నాయంటే ఖచ్చితంగా ఈ రోజు త్వరగా అయిపోతుంది అనుకుంటా అనడంతో ఇంకా మన టైకీ గడికి అర్థం కాదు. ఇంకలా మన టైకీ గడు ఇంకా చినేట్సు ఇద్దరు కూడా మేఘాల వైపు చూస్తూ ఉంటారు. ఇంకప్పుడే మన చినేట్సు పాప టైకీ వైపు ప్రేమగా ఒక లుక్ ఇస్తుంది. అండ్ ఈ సీన్ తోనే ఈ సీజన్ 1 ఎపిసోడ్ 25 అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్.